అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ ఈ సినిమాకి ఉన్నంత క్రేజ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఏ సినిమాకి లేదు. ఇది వాస్తవం, మళ్ళీ వస్తుందో రాదో కూడా చెప్పలేము. అసలు ఈ సినిమాకి ఇంత క్రేజ్ అండ్ హైప్ రావడానికి కారణం ఏంటి? సో ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, ఎంతవరకు ఎంగేజ్ చేసింది, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రామసుందర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఎప్పుడైతే September 2nd, 2023 పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా 2 years బ్యాక్, సో అప్పుడు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఓజీ నుంచి. ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ క్షణం నుంచి ఇప్పుడు దాకా ఓజీ ఓజీ అని పవన్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా తెగ ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. అంత హైప్ ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే జనరల్ గా పవర్ స్టార్ సినిమా అంటేనే హైప్. వీరమల్లి కూడా స్టార్టింగ్ లో లేదు, కానీ సినిమా రిలీజ్ దగ్గర అయినప్పుడు హైప్ వచ్చేసింది. ఓజీకి ఏంటంటే మొదటి నుంచి హైప్ ఉంది. మెయిన్ పవర్ స్టార్ సినిమా కావటమే. ఎందుకంటే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉంటారు ఆయన సినిమాలు వస్తే. అంటే స్టార్ డమ్ ఉంటే ఎంత హైప్ ఉంటుంది అంటానికి ఉదాహరణ సినిమానే. కేవలం హైప్ అనేది హీరోని బట్టి వచ్చింది తప్ప సినిమాని బట్టి రాలా. పవర్ స్టార్ సినిమాలకు ఏ సినిమాకైనా అంత క్రేజ్ ఉంటుంది. ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఆయనకి స్టార్ డమ్ వచ్చినప్పటి నుంచి కూడా అలాంటి హైపే ఉంటుంది. అంతే తప్ప ఓజీ కోసం స్పెషల్ హైప్, వీరమల్లి కోసం ఇంకో కాస్త తగ్గించి హైప్ అనేది ఉన్నది కూడా. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో వస్తున్నారు కదా, సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారు, ఎలా ఉండబోతారు, దాని గురించి చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు గతంలో గని అనే ఒక పాత్ర వచ్చింది, మరి ఈసారి గంభీర అనే పాత్ర. అది గని కూడా గ్యాంగ్స్టరే, గంభీర కూడా ఓజాస్ గంభీర కూడా గ్యాంగ్స్టరే. కాకపోతే ఈ గ్యాంగ్స్టర్లో ఇప్పుడు మనకు భాష సినిమా చూసాం, అందుకో ఫ్లాష్ బ్యాక్ మాణిక్ లాగా బతికి ఆయన మాణిక్ భాషగా మారటం, ఈ టైప్ తరహాల సినిమాలకి జనాలకి ఏంటంటే కొంత క్రేజ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ బాగా పెరుగుద్ది. ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ పాత్ర కొద్దిగా ఆ తరహాలో అనిపిస్తుంది. అంటే ముందు మనకి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి ట్రైలర్ మాట్లాడుకుంటే బాంబేలో గన్స్ అన్ని సత్యాదాదా వైపు వస్తున్నాయి అనే మాటతో డైలాగ్ స్టార్ట్ అవుతుంది. అంటే సినిమాలో సత్యాదాదా అంటే ప్రకాష్ రాజ్ పాత్ర. ప్రకాష్ రాజ్ పాత్ర నుంచి మొదలుపెట్టి ఓజాస్ గంభీర ఎప్పుడు ఎంటర్ అవుతాడనే దాని గురించి ఉంది. అంటే ఆ సినిమా స్టార్టింగ్ నేను అనుకోవడం ఏంటంటే పవర్ స్టార్ గురించి ఆయన ఒకప్పుడు గ్యాంగ్స్టర్గా, ఓజీ అని గ్యాంగ్స్టర్గా వెలిగి ఆ తర్వాత లవ్, ఆ ప్రేమ వల్ల లేకపోతే ఇంకో కారణాల వల్ల ఆ పచ్చబొట్టు ఆ స్టోరీ అంతా చూపించారు కాబట్టి మొత్తానికి ఆ ప్రేమ వల్ల గ్యాంగ్స్టర్ జీవితాన్ని వదిలిపెట్టి మామూలుగా ఒక ప్రేమ కోసం, భార్య కోసం ఆ గ్యాంగ్స్టర్ అంతా వదిలిపెట్టి బతుకుతూ ఉంటాడు. మళ్ళీ అతను ఎంటర్ అవుతాడు అనే తరహాలు ఊహించుకోవాల్సి వస్తుంది ట్రైలర్ చూసుకుంటే కథాపరంగా. అది బహుశా అదే అలాంటి కథ అయి ఉంటుంది ఇది కూడా. ఎందుకంటే బాగా క్రూరుడైన ఒక మాఫియా డాను మంచివాడిగా మారిపోయి మళ్ళీ అవతారం ఎత్తడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి. ఎందుకంటే సుబ్బలేఖ సుధాకర్ పాత్ర ద్వారా చెప్పించే డైలాగ్ కానీ ఇవన్నీ కూడా అతను రావాల్సిందే అని చెప్పి అనటం కానీ ఇవన్నీ కూడా అంటే మాస్ పాత్రకి పవర్ స్టార్ ఎలా న్యాయం చేస్తాడో మనకు తెలిసిందే కాబట్టి అలా తరహాలోనే ఈ డైరెక్టర్ సుజిత్ ఈ పాత్రను మలిచాడని అనుకోవాల్సి వస్తుంది. సార్ మీరు చెప్పినట్టు చూస్తే కనుక ఈ తరహాలో చాలా కథలు వచ్చాయి, కానీ అన్ని ఎంగేజ్ చేసాయంటే కొన్ని ఎంగేజ్ చేసాయి, మరి కొన్ని ఎంగేజ్ చేయలేదు. కానీ చూపించే విధానంలో కొత్తదనం ఉంటే మాత్రమే సో దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు. దీని ప్లస్ పాయింట్ అని అందరూ అనుకునేది తమన్ మ్యూజిక్ సార్. అంటే ఎప్పుడైతే నెత్తులకు మరిగిన హంగ్రీ చేత అని ఒక హంగ్రీ చేత అనే సాంగ్ అయితే రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి కూడా దీని మీద ఓవర్ హైప్. నేను అనుకునేది అయితే కేవలం మ్యూజిక్ అలాగే పవర్ స్టార్ వల్లే వచ్చింది అనుకుంటున్నాను. మరి మ్యూజిక్ మీకు అనిపించింది ట్రైలర్? అంటే పవర్ స్టార్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నటుడికి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఖచ్చితంగా యాడింగే. ఎందుకంటే మాస్ ఎలివేషన్స్ అన్ని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కనిపించినాయి. ట్రైలర్ ఇంత హిట్ అవడానికి కారణం కూడా నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం కూడా ఆ ఎలివేషన్స్ అన్ని బీజిఎంలో కూడా 100% న్యాయం చేశాడు. అతను ప్రాణం పెట్టి చేసాడు. ఆ ఎలివేషన్స్ ఉంటేనే కదా హీరోయిజం పండాలంటే ఎలివేషన్స్ కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. తమను ఖచ్చితంగా ఈ సినిమాకి చాలా హెల్ప్ చేసేదని అనుకోవాలి. అంటే జాపనీస్ బ్యాక్గ్రౌండ్ లో కూడా సినిమా ఉండబోతుంది అంటే ఆ కటానా పట్టుకునే విధానం కావచ్చు. అంటే మీరు అన్నట్టుగానే ఇందాక ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. సో అది మార్షల్ ఆర్ట్సా లేదంటే ఇంకేదన్నా అనేది తెలియదు. సో ఏ విధంగా ఎంగేజ్ చేయబోతుంది ఓజీ? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలోనే దీన్ని ప్రొజెక్ట్ చేద్దాం అంటున్నారు కాబట్టి జపనీస్ లాంగ్వేజ్లో కూడా దీన్ని రిలీజ్ చేసి భవిష్యత్తులో ఈ కథని జపాన్కి ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉందేమో, చెప్పలేము. దీనికి ఒక సీక్వెల్ చేసుకుంటే ఓజా 2లో పవర్ స్టార్ వాళ్ళ అబ్బాయి అకిరానందన్ ఏమన్నా దించుతారో తెలియదు, ఒక టాక్ వస్తుంది. కాబట్టి ఆ క్లైమాక్స్లో ఆ పాత్ర అలా వదిలేసేసి దాన్ని జపాన్ తీసుకెళ్ళిపోతే ఆ విధంగా ఆయనకి ఉన్న క్రేజ్ రీత్యా కూడా జపాన్లో తెలుగు సినిమాలు కానీ తమిళ సౌత్ ఇండియన్ సినిమాలని
బాగా ఆదరిస్తున్నారు జపాన్ ప్రేక్షకులు. కాబట్టి ఆ తరహాలోనే ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఉంది. టైటిల్స్లో కూడా దే కాల్ హిమ్ ఓజీ అని చెప్పి వాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ కూడా జపాన్ టైటిల్స్ పడి మళ్ళీ అలా కన్వర్ట్ అయింది. అలాగే పచ్చబొట్టు కూడా జపనీస్ భాషలోనే పచ్చబొట్టు కూడా ఉంది. అంటే జపాన్తో ముడిపెట్టి ఈ కథను మలిచారనుకోవాలి. ఒక మాఫియాడానికి జపాన్కి ఉన్న సంబంధం ఏంటి, ఈ కథ జపాన్కి ఎందుకు ట్రావెల్ అయింది అనేది ఒక కీలకమైన అంశం అయితే అయ్యుండొచ్చు. అంటే ఇంకా డైరెక్టర్ సుజిత్ అంటే ఇప్పుడు వచ్చిన రూమర్ ఏంటంటే ఈ సినిమాకి గతంలో చూసిన సాహో సినిమాకు ఒక లింక్ ఉంది. ఒక సిటీ ఉంది వాజీ సిటీ అనేది. ఆ వాజీ సిటీ అనేది సలార్ లో ఉంది. అలాగే ఇప్పుడు ట్రైలర్ లో ఒక పోస్టర్ లా కనిపిస్తుంది అనమాట. సో దాని రెండింటికి ప్రభాస్ సినిమాకి దీనికి లింక్ పెట్టే అవకాశం ఉందంటారు. లింక్ పెట్టి ఉండరు, మొత్తానికి ఆ సిటీతో కనెక్ట్ అయ్యి ఉన్న కథ కావచ్చు. ఇప్పుడు సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరి ఎక్కడో కేరళ వెళ్ళిపోయి అక్కడ అతను అద్భుతమైన పవర్ స్టార్గా మారిన పాత్ర మనం చూసాం. అతను కూడా అక్కడ వెళ్తే ఇక్కడ సింహాద్రిగా మనకి విజృంభిస్తాడు అతను. అది రాజమౌళి గారు చేసిన మిరాకిల్ అనుకోవచ్చు. అది వర్కౌట్ అయింది. ఇప్పుడు మన కేరళ చూపించే బదులు మనం జపాన్ చూపించుకుంటాం. బారికేడ్స్ చిరిగిపోయినాయి సినిమాకి అనేది, బారికేడ్స్ లేవు. మనకేంటంటే తెలిసిన మన నేటివిటీ కోసం ఒకప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిన కథ ఇంకోసారి బాంబే నుంచి ఇక్కడికి అనుకుంటూ ఉంటాం. ఈ కథ బాంబేకిను జపాన్కి ముడిపెట్టి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇమ్రాన్ హష్మీ పాత్ర కూడా చాలా ఎలివేట్ అయింది. అతను ఖచ్చితంగా 100% న్యాయం చేస్తాడు ఆ పాత్రకి. కాబట్టి ఈ సినిమా మీద హైప్ పెరగడానికి కారణం ఏంటంటే అటు బాలీవుడ్లో కూడా నార్త్లో కూడా సినిమా మీద హైప్ ఉంది. కారణం ఇమ్రాన్ హష్మీ పెట్టుకోవడం ప్లస్ పాయింట్. అలాగే మరి ప్రకాష్ రాజ్ పాత్ర కానీ, ఆ జగదువా పాత్ర కానీ, ఇలా చూసుకుంటే చాలా పాత్రలు కనిపిస్తున్నాయి మనకి. ట్రైలర్లోనే కొన్ని పాత్రలు కనిపించినాయి. ఆ విలనిజం కూడా బాగా ఎలివేట్ చేశారు. విలనిజం ఎంత ఎలివేట్ అయితే హీరోయిజం అంతగా ఎలివేట్ అవుతుంది. ఖచ్చితంగా ఆ మసాలా అంతా ఈ సినిమాలో ఉందనేది మాకు అర్థమవుతుంది. సో అంటే సార్ మరి ఎంటైర్ గా ఈ ట్రైలర్ లో మీకు నచ్చింది ఏంటి అసలు? ఒక ఎలిమెంట్ కానీ లేదంటే ఈ సీన్ నాకు ఇది నచ్చింది అనుకుంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఓజీ పాత్ర గంభీర పాత్రని ఎలివేట్ చేసిన విధానం అయితే నాకు బాగా నచ్చింది. తన బీజిఎం కానీ అందరికీ నచ్చింది అదే. నాకు కూడా అది నచ్చింది. సినిమాలో ఎలా చూపిస్తారు అనేది మనకు కావాలి. అది అంటే ప్రతి ఒక్క పవర్ స్టార్ ఫ్యాన్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు సార్ ఈ సినిమా గురించి. ఎప్పుడెప్పుడు వస్తుంది కంబ్యాక్ అని. అంటే హరిహర వీరమల్లు కోసం గట్టి హిట్ అవుతుంది అనుకున్నారు కానీ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధంగా సంచలనం సృష్టిస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాన్స్ ముఖ్యంగా చాలా హోప్స్ పెట్టుకున్నారు పవర్ స్టార్ సినిమా ఆ స్థాయిలో ఉండాలని. వీరమల్లు నిరుత్సాహపరిచింది. ఇప్పుడు అందరూ కూడా ఈ సినిమా అది ఫుల్ఫిల్ చేస్తుంది. ఎందుకంటే చాలా దాహంతో ఉన్నారు. పవర్ స్టార్ నుంచి ఏ తరహాలు చూడాలనుకుంటున్నారో ఆ తరహా సినిమా రాలా ఇప్పుడు దాకా. అది ఈ సినిమా అది ఆ తరహాలో ఉంటుందని అందరూ అంచనా అనుకుంటున్నారు. అందుకనే ఎప్పుడు ముందుగా షోలు పడతాయని చూస్తున్నారు అందరూ కూడా. 24 తారీఖు నైట్ 9 గంటలకే షోలు అంటున్నారు. ఇంతవరకు బుక్ మై షోలో కూడా స్టార్ట్ అవ్వాల. ప్రింట్ విషయంలో కొద్దిగా లేట్ అవుతుంది అన్నట్టుగా అంటున్నారు. టెక్నికల్గా కొంత ఇంకా అవ్వలేదు, ఇంకా ఓవర్సీస్ మార్కెట్ కూడా వెళ్ళలేదు అని చెప్పి అప్లోడ్ చేయలేదు అని చెప్పి అంటున్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఏదేమైనా ఇప్పుడు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఒక శుభారాము పలికింది సినిమా. లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే మిరాయి కానీ అలాగే కిష్కింధాపురి కానీ ఇప్పుడు ఈ ఓజీ కూడా. సో ఈ ఓజీ కూడా మంచిగా హిట్ అవుతుంది. ఖచ్చితంగా ఓజీ మీద అయితే అందరికి అంచనాలు ఉన్నాయి. హిట్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఆనందంగా ఎదురు చూస్తున్నారు అదే విధంగా లోపల బాధ కూడా పడుతున్నారు. ఎందుకు అంటే ఈ సినిమా తర్వాత ఆ తరహా మళ్ళీ సినిమా వస్తుందా రాదా? అంటే ఈయన పాలిటిక్స్ లో ఉన్నారు, మళ్ళీ సినిమా చేస్తారా చేయరా? ఇంకొక సినిమా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఆ రేంజ్ సినిమా ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ సినిమా కూడా అంత క్రేజ్ మళ్ళీ రాదు అని చాలా మంది బాధపడుతున్నారు. మళ్ళీ ఈయన సినిమాని కంటిన్యూ చేస్తారంటారా లేదంటే ఇంకా పాలిటిక్స్ లోనే ఉంటారంటారా? నేను అనుకోవడం ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్గా మారొచ్చు, సినిమాలు చేస్తాననే మాట అన్నారు కాబట్టి ఆయన వారసుడిగా వాళ్ళ అబ్బాయి కిరణ్ వచ్చే అవకాశం 100% ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నుంచి ఆయన లేని లోటుని కిరణ్ తీర్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాజకీయాల మీద ఆయన ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి అలా వెళ్ళటం బెటరు. ఎప్పుడన్నా సంవత్సరం ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ఏదైనా పొలిటికల్ డ్రామా చేస్తే బాగుంటుంది. ఆయన ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్ ముందు ఒక మంచి పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా చేస్తే మాత్రం 100% అది చాలా హెల్ప్ అవుతుంది. అటు ఆయన పొలిటికల్ కెరీర్ కూడా హెల్ప్ అవుతుంది. ఓజీ అంటే అది ఎందుకంటే సుజిత్ ముఖ్యంగా సాహో తర్వాత సుజిత్ మళ్ళీ ఒక పవర్ఫుల్ సినిమాతో వస్తున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే సుజిత్కి ఈయన టైమింగ్ డేట్స్ ఇవ్వడం కానీ ఆ నమ్మకం ఉంటే తప్ప ఒక పెద్ద హీరో ఎవరు. కాబట్టి ఓజీ ఆ స్థాయిలోనే ఓజీ ఉండే అవకాశం అయితే ఉంది 100%. సుజిత్ కూడా ఎందుకంటే తనకు కూడా లైఫ్ అండ్ డెత్ సమస్య.
ఒక డైరెక్టర్కి హిట్ వచ్చినంత మాత్రం వెంటనే అవకాశాలు కూడా రావట్లా. పెద్ద మెగా హిట్ ఇస్తే తప్ప అవకాశాలు రావట్లా. అందుకని డైరెక్టర్లు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తారు సినిమా. ఖచ్చితంగా అలాగే చేసి ఉంటాడు. సుజిత్ కూడా చేసి ఉంటాడు. మరి పవర్ స్టార్ కూడా ఆ స్థాయిలో ఆయన 100% ఎఫర్ట్ పెడతాడు. నటుడిగా పవర్ స్టార్ ఇప్పుడు కూడా 100% ఎఫర్ట్ పెడతాడు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే కారణం అదే. కాబట్టి ఓజీ ఆ లోటుని భర్తీ చేస్తుంది. ఒక ఫీస్ట్ లాగా ఫ్యాన్స్కి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.